నమస్కారం కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో ఏ గ్రామంలో అయినా 100% రైతులకు రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే తనతో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేసేందుకు సిద్ధమని మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. 6 గ్యారెంటీలు ఇచ్చి అర గ్యారెంటీ మాత్రమే అమలు చేస్తున్నారన్నారు. కేవలం ఫ్రీ బస్సుతో సరిపెట్టుకున్నారని విమర్శించారు. రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ ప్రజలను రేవంత్ సర్కార్ మోసం చేసిందని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఏర్పాటు చేసిన రైతు సభలో కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో రుణమాఫీ 100% పూర్తిందని నిరూపిస్తే నాతో సహా మా ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తామంటూ సవాల్ విసిరారు. 6 గ్యారెంటీలు ఇచ్చి అర గ్యారెంటీ మాత్రమే అమలు చేస్తున్నారన్నారు. కేవలం ఫ్రీ బస్సుతో సరిపెట్టారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలను రైతులు నిలదీయాలన్నారు. రాష్ట్రంలో ప్రతి మహిళకు రేవంత్ 30,000 బాకీ పడ్డారని 30,000 ఇస్తేనే ఓటేస్తామని మహిళలు నిలదీయాలని చెప్పారు. ఎన్నికలప్పుడు 7,600 కోట్లు రైతు బంధు వేసేందుకు తాము సిద్ధమైతే ఈసీకి లేఖ రాసి రైతు బంధును వేయకుండా అడ్డుకున్నారన్నారు. యాసంగి పంట సమయంలో రైతుల కోసం 7,600 కోట్లు పెడితే రేవంత్ ప్రభుత్వం వచ్చాక నాట్లు వేసే సమయంలో కాకుండా పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం రైతుల ఖాతాలో వేశారని విమర్శించారు. ఒక్కసారి మాత్రమే కేసీఆర్ ఇచ్చిన డబ్బులను రైతు భరోసా కింద వేశారని, ఆ తర్వాత రైతు భరోసా ముచ్చటే లేదన్నారు. ఖచ్చితంగా జనవరి 26న రైతులకు ఇస్తానన్న రైతు భరోసాను ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. అర గ్యారంటీ అమలైంది. ఏదా అర గ్యారంటీ? ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సు ఒకటి మాత్రం అమలైంది. ఇక బస్సు ఆపుతుర్రా లేదా నాకు తెలియదు. ఇక మరి కొంతమంది ఏమో మరి రత్నమ్మనే వచ్చి లొల్లి పెడతాను, మా ఊరికి బస్సే దిక్కులేదు, ఫ్రీ బస్ ఎక్కడిదని ఆమె లొల్లి పెడతాను. పెడుతున్నావా లేదా? కాదు ఇక రత్నమ్మని మాట్లాడిస్తే ఇప్పుడు నన్ను మాట్లాడించట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఎవ్వలకు మైక్ ఇచ్చినా మీరు తిట్టే తిట్లకు రేషం ఉన్నోడైతే ఇంకోడైతే ఆయనతో ఒక బకెట్లో నీళ్ళు నింపుకొని దుంకి చచ్చిపోతాడు. కానీ ఆయన రేవంత్ రెడ్డి ఆయన గసండి ఏం లేవు, రేషము సిగ్గు ఇజ్జతు ఏమి లేదు. ఏది పడుతుంది ఒరుడే, ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పుడే, ఇష్టం వచ్చినట్టు తిరుగుడే ఊరేగుడే. నేను ఒక్క మాట అడుగుతున్నా, ఊళ్ళే ఎవరైనా ఒక మాట ఇస్తే లేదా ఏమైనా బాకిస్తే వాడు తిరిగి ఇవ్వకపోతే మనం కేసు పెడతాం. ఏం కేసు పెడతాం? 420 కేసు పెడతాం. వీడు చీటర్ ఉన్నాడు, చీటింగ్ చేసిండు, వీని మీద మోసం చేసిండు కాబట్టి కేసు పెట్టాలి అంటాం. మరి గిన్ని మోసాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, గింతమందిని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇడిచిపెడదామా? రైతులను మోసం చేసిండా లేదా? ఏం చెప్పిండు రైతులకు? ఎంబడ ఊరుకుని కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసినా, ఆ 1,00,000 మీకు వచ్చినా మీరు ఎంబడే బ్యాంకు కురుకుని 2 లక్షల రుణం తెచ్చుకోండి, నేను వస్తున్నా, రాగానే డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా అన్నాడు. పెట్టిండా? రుణమాఫీ అయిందా కాలేదా? నేను అడిగిన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు నిజంగా నీకు నిజాయితీ ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె కోదాం, లేదా నీ సొంత నియోజకవర్గం కొడంగల్ కోదాం. ఒక్క ఊర్లోనన్నా రైతులు గిన్న రుణమాఫీ అయిందని చెప్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారు. రాజీనామా కాదు, రాజకీయ సన్యాసం చేస్తారు. ఖచ్చితంగా 15,000 ఇవ్వాలనేటోళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి రేవంత్ రెడ్డికి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట నిలబెట్టుకోన్నా వద్దా? 15,000 కావన్నా వద్దా? 15,000 కావాలంటోళ్ళు ఖచ్చితంగా గట్టిగా సపోర్టు రేవంత్ రెడ్డికి పట్టట్టు కొట్టాలి రైతులకు. అట్లాగే వానకాలం ఎగ్గొట్టిండు రైతు బంధు, ఇడిచిపెట్టద్దు. ఆ పైసలు కూడా వసూలు చేయాలి. ఆ పంట కూడా బాకున్నావు, ఆ 15,000 కూడా ఎకరానికి తప్పకుండా వేయాలి. అంతకంటే మునుపు నువ్వే చెప్పినావు, డిసెంబర్ 3కు ముందైతే 5,000, డిసెంబర్ 3 తర్వాత అయితే 7,500 అని నువ్వే నరికినావు. మరి ఆ లెక్క తీస్తే ఈ రోజు ఒక్కొక్క ఎకరానికి సంవత్సరంలో రేవంత్ రెడ్డి ఎంత బాకీ ఉన్నాడు ఎరికైనా? ఒక్కొక్క రైతుకు ఒక ఎకరానికి 17,500 రూపాయలు చొప్పున అయింది. ఇప్పుడు 80,000 అయిందా? 80,000 అయిందా? అగో 5 లక్షల మంది ఆడబిడ్డలు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు మీకు ఒక్కొక్కరికి 80,000 రూపాయలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ వాళ్ళని అడగాలి, తులం బంగారం ఏడవాయ కొడుక అని అడగాలి. 6 గ్యారెంటీలు అన్నాడు. ఇగో చిన్నమ్మ చెప్తాను, సిలిండర్ ఫ్రీగా వస్తుందా మీకు? 500కు ఇస్తాను కదా, వస్తుందా? కరెంటు 200 యూనిట్లు ఫ్రీ అన్నాడు, వస్తుందా?
అక్క చెల్లె కటకుర్రి సోనియమ్మ కడుతుంది అన్నాడు. కడుతుందా సోనియమ్మ? సోనియమ్మ ఆడవాయనో ఇందిరమ్మ ఆడవాయనో మనకు రేవంత్ రెడ్డి తలుపుకున్నాడు. పచ్చి మోసగాడు, పచ్చి అబద్ధాల కోరు. నిజంగా ఇవాళ రాష్ట్రం లెవెల్ మీదన్నా 420 చీటింగ్ కేసు పెట్టాలంటే మా ఆడబిడ్డలను కోరుతున్నా నేను. 100 రోజుల్లో ఇస్తా అని చెప్పి సంవత్సరం అయినా ఇయ్యనందుకు మొత్తం ఆడబిడ్డలు పెట్టాలి రేవంత్ రెడ్డి మీద చీటింగ్ కేసు, రాహుల్ గాంధీ మీద పెట్టాలి చీటింగ్ కేసు, కాంగ్రెస్ వాళ్ళ మీద పెట్టాలి గ్యారంటీలు అని చెప్పి మాట దానినందుకు కేసులు పెట్టాలి. ఇక మనం కేసులు పెట్టినా పోలీసు వాళ్ళు ఉన్నారా ఇడ? ఇక పోలీసు వాళ్ళకి దరఖాస్తు ఇచ్చినా వాళ్ళు తీసుకోరు పాపం. వాళ్ళు ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి మనకే ఉండాలి, అట్లెట్లా గుంజుకుంటావు నువ్వు అని అడిగితే 40 మంది రైతులను తీసుకుపోయి జైల్లో పెట్టిండు 40 రోజుల పాటు. గట్ల రైతులను హింసించినందుకు హీరియా నాయక్ అనే రైతుకు గుండెపోటు వస్తే గుండె నొప్పి వస్తే బేడీ లేచి హాస్పిటల్ కొట్టబోతావా? గందుకేయాలన్నా నీ కోటు? సరే నరేందర్ రెడ్డిని పెట్టినావు, నరేందర్ రెడ్డి చెప్తున్నాడు పక్కకెళ్ళినా అన్న 37 రోజులు కాదు మళ్ళీ ఒక 40 రోజులు ఓమంటే పోయేస్తా, కానీ ఆడబిడ్డలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోమను సిగ్గుంటే రేవంత్ రెడ్డిని అని చెప్తున్నాడు. ఒక్క నరేందర్ రెడ్డే కాదు, నేను కూడా చెప్తున్నా 37 రోజులు కాదు, నీకు దమ్ముంటే 370 రోజులు పెట్టుకో, ఫరక్ పడేదేం లేదు, భయపడేటోడు ఎవడు లేడు. కానీ నువ్వు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకో, నువ్వు ఇచ్చిన ప్రతి హామీ ప్రజలకు ఇచ్చింది నిలబెట్టుకో. నిలబెట్టుకోకపోతే మేము అడుగుతూనే ఉంటాం, ఎంటాడుతూనే ఉంటాం. రైతుల తరఫున, ఆడబిడ్డల తరఫున, పేద ముసలి వాళ్ళ తరఫున కొట్లాడుతూనే ఉంటాం. ఆఖరిగా ముసలోళ్ళం కూడా మోసం చేసిండు. అవ్వా నీకు కేసీఆర్ నీ ఒక్కనికే ఇస్తుండి ఇంట్లో 2000, నేను అవ్వకు తాతకి ఇద్దరికి ఇస్తా నువ్వే చెప్పినావు 15,000 అనే మాట. బరాబర్ 15,000 ఇయ్యాలి. కౌలు రైతులకు కూడా ఇస్తా అని చెప్పినావు. 22 లక్షల మంది కౌలు రైతులకు నేను రైతు బంద్ వేస్తా అని చెప్పినావు. భూ యజమానులకు అలగిస్తా, కౌలు రైతులకు అలగిస్తా అని నువ్వే చెప్పినావు. మాట నిలబెట్టుకోవాలి. కౌలుదారులకు కూడా నువ్వు చెప్పినట్టు 15,000 ఇయ్యాలి. అదే విధంగా నువ్వు ఇంకో మాట ఇచ్చినావు, భూమి జాగా లేనోళ్లకు, రైతు కూలీలకు నెలకు 1000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,000 ఇస్తా అని చెప్పినావు. బరాబర్ రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇచ్చి తీరాలి. రైతు కూలీలకు ఇయ్యాలి, కౌలు రైతులకు ఇయ్యాలి, భూ యజమానులకు ఇయ్యాలి. ఆ రోజు రేవంత్ రెడ్డి ఒక డైలాగ్ కొట్టిండు, 2 పంటలకు కాదు 3 పంటలకు ఇయ్యాలన్నాడు. 2 పంటలకు కాదు 3 పంటలకు రైతు బంద్ ఇయ్యాలన్నాడు. నేను ఒకటే అంటున్నా, రైతుల తరఫున, ఎందుకంటే రైతు కులం లేదు, రైతుకు మతం లేదు, అన్ని కులాలోళ్ళు ఉంటారు, అన్ని మతాలోళ్ళు ఉంటారు. 70 లక్షల మంది రైతుల పక్షాన 22 లక్షల మంది తమ ప్రాంతంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిజామాబాద్ ప్రాంత రైతుల చిరకాల డిమాండ్ నెరవేరింది. దీనికోసం ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు జరిగాయి. రాజకీయంగానూ ఈ వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంది. హడావుడిగా అయినా మొత్తానికి కార్యరూపం దాల్చింది. దేశవ్యాప్తంగా పండే కీలకమైన పంటలపై పరిశోధనలు, దిగుబడి పెంచడం, మార్కెటింగ్ వంటి అంశాలను అధ్యయనం చేసేందుకు, రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయా పంటలకు సంబంధించిన బోర్డులను ఏర్పాటు చేస్తోంది. అలా పసుపు సహా 52 సుగంధ ద్రవ్యాలకు కలిపి జాతీయ సుగంధ ద్రవ్యాలపై స్పైస్ బోర్డు ఒకటి 1997లో ఏర్పాటు చేశారు. కేరళలోని కొచ్చిలో దీని ప్రధాన కార్యాలయం ఉంది. దీనికి 2010లో నుంచి గుంటూరు, వరంగల్లో ప్రాంతీయ కార్యాలయాలు పెట్టారు. నిజామాబాద్, పాడేరు, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్లో స్పైస్ బోర్డుకు సంబంధించిన వివిధ కార్యాలయాలు ఉన్నాయి. నిజామాబాద్ దగ్గరలో ఉండే స్పైస్ బోర్డు కార్యాలయం పసుపు పంటపై పనిచేస్తోంది. అయితే నిజామాబాద్ ప్రాంతీయ కార్యాలయం కాకుండా పూర్తి స్థాయిలో పసుపు కోసమే బోర్డు కావాలనేది స్థానిక రైతుల డిమాండ్. టీ బోర్డు, పొగాకు బోర్డు లాగా పసుపు బోర్డు ఉంటే రైతులకు లాభం. స్పైస్ బోర్డులో పసుపు పంటకు ప్రాధాన్యం లేదు. ప్రత్యేకంగా బోర్డు ఉంటే రైతులకు నమ్మకం ఉంటుంది. అందుకే బోర్డు విషయంలో ఒత్తిడి చేశామని రైతులు తెలిపారు. అన్ని సుగంధ ద్రవ్యాలపై కాకుండా కేవలం పసుపుపైనే పనిచేసే ఈ కొత్త బోర్డు పసుపు పంటపై పరిశోధన, మార్కెట్ పెంచడం, కొత్త మార్కెట్ సృష్టించడంపై పనిచేస్తుందని భారత ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. కొత్త వంగడాలు కనిపెట్టడం, తెగుళ్ల నివారణకు పనిచేయడం, యంత్రీకరణ, రైతులకు సూచనలు, మార్కెటింగ్ పెంచడం, నాణ్యత పెంచడం వంటి పసుపుపై ఈ బోర్డు శ్రద్ధ పెడుతోంది. ఇప్పటికే నిజామాబాద్, కమ్మర్పల్లిలో పసుపు పరిశోధన కేంద్రం విషయంలో రైతులకు అవగాహన పెరిగింది. వారి పరిశోధనల ఫలితాలు, కొత్త వంగడాలు రైతులకు చేరుతున్నాయి. కానీ అది బోర్డులో భాగమైతే మరింత లాభదాయకంగా ఉంటుందన్నారు స్థానిక రైతులు.
సాగు యోగ్యం లేని భూములను గుర్తించి నివేదికలు అందించాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. రేషన్ కార్డుల సర్వే పక్కాగా నిర్వహించి అర్హులైన కుటుంబాలకు లబ్ధి చేకూరేలా చేయాలని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల సర్వే, ఇందిరమ్మ ఇండ్ల సర్వేలపై కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ చర్చించారు. 100% సర్వే చేయాలని చెప్పారు. అనంతరం మండల కేంద్రంలోని సర్వే నంబర్ 955లోని 5 రైతులకు సంబంధించిన 19 గుంటల భూమిని కలెక్టర్ పరిశీలించారు. ఇళ్ల మధ్యలో ఉన్న సాగు యోగ్యంగా లేని భూమికి గతంలో రైతు భరోసా మంజూరు చేశారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వ్యవసాయానికి యోగ్యంగా లేదని అధికారులు వివరించారు. ప్రజాపాలనలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న కుటుంబం యొక్క వివరాలను సర్వే చేసిన తీరును కలెక్టర్ పరిశీలించారు. అనంతరం సదాశివనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా వైద్య చికిత్సలు అందించాలని చెప్పారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఔషధాలు, ర్యాక్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో కలెక్టర్ మాట్లాడి వైద్య సేవలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని వ్యాక్సినేషన్, స్టోర్ రూమ్, లేబర్ రూమ్, వార్డులను, సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. किट्स है सर, प्रोटेक्शन किट्स कोविड के टाइम पे पीपी किट्स और ऑनलाइन भी सेम इंफॉर्मेशन. यस सर, टू डेट జ్వరం వచ్చినట్టు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు హాస్పిటల్లో ఏమన్నా ఇబ్బంది జరిగిందా? ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో
మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్ వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించడమే తమ లక్ష్యమని సిజిఆర్ఎఫ్ ప్రతినిధులు తెలిపారు. సమస్యలను స్థానిక అధికారులు పరిష్కరించినప్పుడు తగిన ఆధారంతో ఫోరం దృష్టికి తీసుకురావాలని సూచించారు. అప్పుడే సేవల్లో జాప్యానికి పరిహారం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బాన్సువాడలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం పవర్ హౌస్ వద్ద శుక్రవారం తెలంగాణ ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం ముఖ్యోద్దేశంతో నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ వేదికలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి సేవా లోపం ఉన్నా ఫోరంకు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిజిఆర్ఎఫ్ చైర్మన్ నారాయణ, మెంబర్లు కిషన్, రాజాగౌడ్, విద్యుత్ శాఖ ఎస్సీ శ్రవణ్ కుమార్, డిఈ ప్రభాకర్, ఏఈ సంతోష్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు కన్సూమర్ అనే కదా ఎవరైతాను కన్సూమర్ ఫోరం లోకల్ కోర్టు మరి బాన్సువాడ రూరల్ సబ్ డివిజన్ లోపల కండక్ట్ చేయడం జరిగింది. అది కూడా మార్నింగ్ 10:30 to 1 o'clock ఇది మన టైమింగ్స్. ఈ టైమింగ్స్లో విద్యుత్కి సంబంధించిన ఎలాంటి కంప్లైంట్స్ వచ్చినా కానీ, అది బిల్డింగే కానీ, లూజ్ లైన్సే కానీ, విరిగిన పోలే కానీ, ఇంకోటే కానీ ఎనీథింగ్ దీనికి సంబంధించిన ఏదైనా అందుబాటులో లేము, మేము రాలేకపోతాము, చాలా దూరం నుంచి వచ్చే క్రమంలో ఉంటే అవి మీడియా ద్వారా, ఎనీ మీడియా, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ, లేకపోతే వాట్సాప్, ఈ రోజుల్లో అందరికీ కూడా సెల్ ఫోన్స్ ఉన్నాయి, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి సెల్ ఫోన్లో కానీ ఆ ఫోన్ ద్వారా కానీ మా నంబర్కి మీరు మెసేజ్ పంపిస్తే దాన్ని మేము రిజిస్టర్ చేసుకుంటాం. దానికి తగిన సొల్యూషన్ అనేది కన్సూమర్స్కి 24 వచ్చినా మాకు సంతోషం. కానీ ఎట్టకేలకు ఏంటంటే కన్సూమర్ హ్యాపీగా ఉండాలి, 24 గంటలు సప్లై తీసుకోవాలి. అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీ కానీ, డొమెస్టిక్ కానీ, నాన్ డొమెస్టిక్ కానీ, ఎనీథింగ్ ఎవరికైనా కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం చేయడానికి మన ఫీల్డ్ లోపల, అంటే పొలాల్లో ఇప్పుడు పంటలు వేసుకుంటున్నాం, రబీ స్టార్ట్ అయింది. రబీలో కొన్ని లూజ్ లైన్స్ ఉంటాయి, విరిగిన పోళ్ళు ఉంటాయి. వాటిని ఒకవేళ ఆ సంబంధిత రైతాంగమే కానీ ఎవరైనా మనకు కంప్లైంట్ చేస్తే ఇమ్మీడియట్లీ వాటిని రిప్లై చేసేసి వాళ్ళకి ఎలాంటి నష్టం జరగకుండా, ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ కాకుండా చూడడానికి ప్రయత్నం చేస్తాం. కామారెడ్డి జిల్లాలో గొలుసు దొంగలు రెచ్చిపోతున్నారు. బెకనూర్ మండలం జంగంపల్లి శివార్లో ఓ మహిళ మెడ నుంచి 3 తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. గంటల వ్యవధిలోనే రాజంపేట మండలం ఆర్గొండలో గొలుసు దొంగలించడానికి యత్నించి విఫలమయ్యారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా చైన్ స్నాచర్ల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. కామారెడ్డి జిల్లాలో చైన్ స్నాచర్లు హల్చల్ చేస్తున్నారు. పోలీసులు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం నిన్న కామారెడ్డి జిల్లా బెకనూర్ మండలం జంగంపల్లి గ్రామ శివార్లో రామారెడ్డికి చెందిన మనెమ్మ తన బంధువుల ఊరైన తలమట్ల గ్రామానికి వెళ్లి తిరిగి రామారెడ్డికి తన కుమారుడు భాస్కర్తో కలిసి బైక్పై వస్తున్న క్రమంలో మనెమ్మ మెడ నుంచి 3 తులాల బంగారు పుస్తెల తాడును చైన్ స్నాచర్లు లాక్కెళ్లారు. దీంతో ఆందోళనకు గురైన మహిళ వెంటనే పోలీసులకు సమాచారం చేరవేసింది. అదేవిధంగా కొద్ది గంటల వ్యవధిలోనే రాజంపేట మండలం ఆర్గొండ గ్రామంలో స్పీడ్ బ్రేకర్ వద్ద నెమ్మదిగా వెళ్తున్న ఆటోలోని ఓ మహిళ మెడ నుంచి 3 తులాల పుస్తెల తాడును బైక్ పై హెల్మెట్ ధరించి ఉన్న 2 వ్యక్తులు లాక్కెళ్లడానికి ప్రయత్నించగా ఆ మహిళ ప్రతిఘటించింది. స్థానికులు అప్రమత్తం కావడంతో చైన్ స్నాచర్లు పారిపోయారు. దీంతో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డ అనుమానితుల ఫోటోలను బెకనూర్ పోలీసులు విడుదల చేశారు. 2 చోట్ల వీరే చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. చైన్ స్నాచర్ల కోసం సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.